దక్షిణాదిలో కాంగ్రెస్ కోటగా ఉన్న కర్ణాటకలో చివరకు హైడ్రామా ముగిసింది. గత కొన్ని గంటలుగా ఉత్కంఠ రేపిన లీడర్షిప్ చేంజ్పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి గుడ్ బై చెప్పేస్తున్నారు. హైకమాండ్ రాసిన స్క్రిప్ట్ ప్రకారం 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పగ్గాలు మారుతున్నాయి. ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్కు సీఎం కుర్చీ అప్పగించేందుకు సిద్ధరామయ్య లైన్ క్లియర్ చేశారు. అయితే సీఎం సిద్ధరామయ్య మధ్యాహ్నం 2 గంటలకే లోక్ భవన్లో రాజీనామా లేఖ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అక్కడ గవర్నర్ గెహ్లాట్ లేరు. నిన్న రాత్రి ఆయన ముంబై ఫ్లైట్ ఎక్కేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి గవర్నర్ లేని వేళ ఈ రాజీనామా రాజకీయం ఎలాంటి మలుపు తిరగబోతుంది? మరోవైపు సిద్ధరామయ్య ఊరికే కుర్చీ దిగడం లేదు. మరి ఈ రాత్రికే ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఎందుకు? రేపు సోనియా గాంధీని రాహుల్ గాంధీతో భేటీ అయ్యి తన అనుచరులకు పీసీసీ చీఫ్ పదవితో పాటు హోంశాఖ లాంటి కీలక పోర్ట్ఫోలియోలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయబోతున్నారు. మరి ఈ నెల 30న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంటే తెర వెనుక సిద్ధరామయ్య వర్గం చేస్తున్న వ్యూహాలేంటి? అసలు ఈ పవర్ షిఫ్ట్ కర్ణాటక కాంగ్రెస్కు కొత్త ఊపిరి పోస్తుందా, లేక అంతర్గత ముఠా తగాదాలకు దారితీస్తుందా? ఇదే అంశం మీద ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అటుకి మనం చూస్తే ప్రధానంగా అయితే మెయిన్ థింగ్ రాజకీయాలు, కర్ణాటక రాజకీయాలు ఒక రాష్ట్ర ముఖ చిత్రం కూడా మార్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం కర్ణాటకలో అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి టెన్షన్, రాజకీయ వేడి రగులుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హాఫ్ ఇయర్ అయిపోయింది. హాఫ్ ఇయర్లో మరి అంతకుముందే చర్చించుకున్నటువంటి విషయమే కానీ అఫీషియల్గా మాత్రం ఎప్పుడు కూడా రివీల్ చేయలేదు. బట్ ఆ సమయం వచ్చింది కాబట్టి రాజీనామా చేయమని కూడా ఒక భేటీ జరిగింది. సో మరి భేటీలో మాత్రం నార్మల్గానే మాట్లాడుకున్నాం, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఏంటంటే రాజకీయాల గురించి మాట్లాడుకున్నామని చెప్పి గత కొద్ది గంటల్లోనే ఇలాంటి న్యూస్ కూడా బయటకు వచ్చింది. మరి చూద్దాం, ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి సవిన్ వీటి గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తారు. సవిన్, చెప్పండి, అసలు కర్ణాటకలో ముఖ చిత్రం అయితే మారుతూ ఉంది. సీఎం సిద్ధరామయ్య ఆయన యొక్క పదవికి, ఆయన యొక్క సీఎం పోస్ట్కి రాజీనామా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఆ పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటారు? ఒకవేళ ఎలాగో పోస్ట్కి రాజీనామా చేసిండు, తర్వాత లోక్ భవన్లో గవర్నర్కు లేఖ ఇచ్చిన తర్వాత ఇక రాత్రికి రాత్రి ఢిల్లీకి వెళ్ళేటువంటి ప్రయాణం చేస్తా ఉన్నారు. ఒకవేళ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అగ్రనేతలతో ఏం డిస్కస్ చేసే అవకాశం ఉంది? తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా కర్ణాటక రాజకీయాలు గత సంవత్సరం నుంచి అనేక మలుపులు తిరుగుతూ వస్తున్నాయి. ప్రధానంగా గత వారం రోజులుగా, ముఖ్యంగా ఎప్పుడైతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళి దాదాపు 6 గంటల పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ డైరెక్ట్గా సిద్ధరామయ్యను ఉద్దేశించి మీరు సీఎం పదవి నుంచి తప్పుకోవాలి, ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఎన్నికల ఫలితాల తర్వాత 2023లో ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ తర్వాత చెరో 2.5 ఏళ్ల పాటు సీఎం పదవి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం సీఎం పదవి నుంచి దిగిపోవాలంటూ రాహుల్ గాంధీ డైరెక్ట్గా సిద్ధరామయ్యకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతోటే ఢిల్లీ నుంచి కర్ణాటకకు తిరిగి వచ్చినటువంటి సిద్ధరామయ్య ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సహచార మంత్రివర్గ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించారు. ఈ సమావేశంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. సంతోషంగానే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నాను. గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలంటూ కూడా సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్కు వెళ్లారు. గవర్నర్ సెక్రటరీ, కర్ణాటక గవర్నర్గా ఉన్నటువంటి తావర్చంద్ గెహ్లాట్ వ్యక్తిగత పనుల నిమిత్తం ముంబైకి వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి లోక్ భవన్ గవర్నర్ సెక్రటరీకి తన రాజీనామాను లేఖను అందించి తదుపరి
తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగబోతున్నారు. ఇక ఈరోజు సాయంత్రం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమైపోయింది. తదుపరి ముఖ్యమంత్రిగా కర్ణాటక పిసిసి చీఫ్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి లాయల్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వీరవిధేయుడిగా గుర్తింపు పొందినటువంటి డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం లాంఛనమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేను కలిసి తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలపబోతున్నారు. అదేవిధంగా తదుపరి కర్ణాటక క్యాబినెట్ కూర్పు పిసిసి అధ్యక్షుడి ఎన్నికపై సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా తన వర్గంలో కీలక నేతగా ఉన్నటువంటి పరమేశ్వర ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నారు. అతను హోంమంత్రిగా కొనసాగించడంతో పాటు డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని కోరబోతున్నారు. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ సిద్ధరామయ్య అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టబోతున్నారు. అదేవిధంగా పిసిసి చీఫ్ పదవిని కూడా తన వర్గానికి ఇవ్వాలని సిద్ధరామయ్య కోరే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లెక్కల ప్రకారం పరమేశ్వర్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు లింగాయత్ సామాజిక వర్గం, కర్ణాటకలో బలంగా లింగాయత్ సామాజిక వర్గం ఉంటుంది. బీజేపీ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి యడ్యూరప్ప, బసవరాజ బొమ్మాయి లాంటి వాళ్ళు కూడా అదే సామాజిక వర్గం నుంచి వచ్చారు. కాబట్టి లింగాయత్ సామాజిక వర్గం, మైనారిటీల నుంచి మొత్తం ముగ్గురిని డిప్యూటీ సీఎంలుగా తీసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ఢిల్లీకి ప్రధానంగా డీకే శివకుమార్ పదే ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని కలిసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఎప్పుడైతే 2.5 ఏళ్ల ఫార్ములా గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుదిర్చి సిద్ధరామయ్యను సీఎంగా చేశారో దాన్ని అమలు చేయాలంటూ డీకే శివకుమార్ పదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తులు చేయడం, తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరిద్దరిని పిలిచి దాదాపు 6 గంటల పాటు సమావేశపరిచి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కోరడంతో ఎట్టకేలకు సిద్ధరామయ్య ఈరోజు తన రాజీనామా లేఖను గవర్నర్ సెక్రటరీకి అందజేయబోతున్నారు. ఇక రాజీనామా ఆమోదం తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే కర్ణాటకలో యథావిధిగా ప్రభుత్వం ఆటోమేటిక్గా పడిపోతుంది. కాబట్టి తదుపరి ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా కూడా కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇక సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి డీకే శివకుమార్ను సిఎల్పి లీడర్గా ఎన్నుకున్న తర్వాత కర్ణాటక మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు ఉంటారు, ఉప ముఖ్యమంత్రులుగా ఎవరెవరికి అవకాశం వస్తుంది, పిసిసి చీఫ్గా ఎవరు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి డీకే శివకుమార్ పిసిసి చీఫ్గా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త పిసిసి చీఫ్ కర్ణాటకకు రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కర్ణాటక దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన రాష్ట్రంగా ఉంది. ప్రధానంగా తెలంగాణ కంటే ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అక్కడ ఇక్కడ సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. తాజాగా కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు హిమాచల్లో అధికారంలో ఉంది. హిమాచల్ చాలా చిన్న రాష్ట్రం, ఉత్తరాది రాష్ట్రంగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు దక్షిణాది నుంచే ఉన్నాయి. కాబట్టి దక్షిణాదిలో పట్టు సడలకుండా ఉండాలి. అదేవిధంగా రాబోయే 2 ఏళ్లలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు డీకే శివకుమార్ ఆర్థికంగా బలమైన నాయకుడు, ఈడీ మనీ లాండరింగ్ కేసుల్లో చిక్కుకొని ఉన్నప్పటికీ బీజేపీ వైపుకు చూడకుండా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్గా ముద్రపడినటువంటి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలనేది డీకే శివకుమార్ చిరకాల వాంఛ. గతంలోనే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి ఆశించారు, ముఖ్యమంత్రి కావాలని భావించారు. కానీ సిద్ధరామయ్య కర్ణాటక ఓబీసీ వర్గాల్లో బలమైన నాయకుడు, ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కావడంతో సిద్ధరామయ్య జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరి బలమైన లీడర్గా ఎదిగారు. కాబట్టి సిద్ధరామయ్య వైపుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు చెరో 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పించి సిద్ధరామయ్యను తొలుత ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. ఇప్పుడు ఆ టర్మ్ ముగిసింది కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలంటూ పదే డీకే శివకుమార్ కోరారు. దానికి సిద్ధరామయ్య ససేమిరా ఒప్పుకోలేదు. తాను పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తే మాత్రం తప్పుకుంటానంటూ చెప్తూ వచ్చారు. చివరికి 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో జరిగినటువంటి చర్చల్లో మాత్రం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి ఒప్పుకున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరును కూడా దాదాపుగా ఖరారు చేశారు. సిద్ధరామయ్య ఆశీర్వాదాన్ని డీకే శివకుమార్ తీసుకున్నారు. డీకే శివకుమార్కు సహకరించాలంటూ కూడా సిద్ధరామయ్య కోరిన పరిస్థితి మనకు కనపడుతుంది. రాబోయే ఎన్నికలు అదేవిధంగా జాతీయ స్థాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో కూడా కీలక నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు. దేశంలో అత్యంత సంపన్నవంతుల నేతల్లో డీకే శివకుమార్ కుటుంబం ఒకటిగా ఉంది. కర్ణాటక రాజకీయాల్లో కూడా ఒక్కలిగ సామాజిక వర్గం కీలకమైన
ప్రధానమైన సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం, ఒక్కలిక సామాజిక వర్గం నుంచి డీకే శివకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడితే దక్షిణాదిలో పార్టీ బలంగా ఉంటుంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా పార్టీ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడతారనే భావన కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉంది. అదేవిధంగా సిద్ధరామయ్య కంటిన్యూ చేస్తే డీకే శివకుమార్ వర్గం నుంచి ఇబ్బందులు తప్పవు. అదేవిధంగా అసంతృప్తి వర్గాలు బయటకు వస్తాయి. రాబోయే 2 ఏళ్లలో తిరిగి పార్టీని గట్టెక్కించడం కష్టమని భావించిన తర్వాతనే అధిష్టానం డీకే శివకుమార్ వైపుకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.